మనం చెప్పినట్టే, మనం కోరుకున్నట్టే 'జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్' మధ్య ఉన్న వివాదాన్ని ముగించటానికి చిరంజీవి గారు రంగంలో దిగారు. రేపు వీళ్ళ టీములతోటి చిరంజీవి గారు మాట్లాడబోతున్నారు. 'జానీ మాస్టర్' టీమ్ అండ్ 'జానీ మాస్టర్' అండ్ 'శేఖర్ మాస్టర్' అండ్ 'శేఖర్ మాస్టర్' టీమ్. వీళ్ళందరినీ కూర్చోబెట్టి డాన్సర్స్ అసోసియేషన్‌ని కూడా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల్ని షార్ట్ ఔట్ చేయటానికి చిరంజీవి గారు రంగంలోకి దిగుతున్నారు. సో, ఇదొక మంచి ప్రయత్నం. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు ఆటోమేటిక్‌గా కొన్ని వస్తా ఉంటే దానికి కారణాలు ఇగోలు. ప్రధానంగా ఇగోలు. ఈ ఇష్యూకైతే ఇగోనే కారణం. వీటిని సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి కూర్చోబెట్టి మాట్లాడితే షార్ట్ ఔట్ అయితాయి. గతంలో ఈ పాత్ర దాసరి నారాయణరావు గారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ్యతను చిరంజీవి గారు భుజానికి ఎత్తుకుంటే మంచిదే. నేను మొన్ననే జెప్పా. ఇది అనవసరమైన వివాదం. ఈ 'జానీ మాస్టరు' అండ్ 'శేఖర్ మాస్టరు' ఇద్దరు గూడా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్సు. వీళ్ళు రోడ్డు మీదకెక్కి కొట్టుకోవడం వల్ల వీళ్ళ పరువు పోతుంది. వీళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ పరువు గూడా పోతుంది. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చిరంజీవి గారో, బాలకృష్ణ గారో, పవన్ కళ్యాణ్ గారో వీళ్ళలో ఎవరైనా మాట్లాడితే బావుంటదని జెప్పాను. ప్రధానంగా చిరంజీవి గారు ఈ బాధ్యత తీసుకుంటే బావుంటదని చెప్పాను. చిరంజీవి గారు బాధ్యత తీసుకున్నారు. రేపు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడబోతున్నారు. నిజానికి చిరంజీవి గారికి 'జానీ మాస్టర్' గారు దగ్గరే అండ్ 'శేఖర్ మాస్టర్' గారు దగ్గరే. కానీ మొత్తం విషయంలో నేను బాధపడేది ఒకటేనండి. 'జానీ మాస్టర్' జాతీయ అవార్డ్‌ని కొద్దిలో మిస్ అయ్యారు. అతని మీద కేసులు నమోదు కావటం వల్ల మిస్ అయ్యారు. తన మీద కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని 'జానీ మాస్టర్' గారి ఆరోపణ. ఆ కేసుల వల్ల సహజంగా మన తెలుగు వాళ్ళకి అంత ఈజీగా జాతీయ అవార్డులు రావు. కానీ వచ్చి 'జానీ మాస్టర్' అందుకోలేకపోయారు. అదొక్కటి నాకు కొద్దిగా బాధగా ఉంటది. సరే ఏదేమైనా ఇప్పటికైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్ర చేసుకోవడం మానేసి, ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పెట్టుకోవడం మానేసి, సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళ టాలెంట్ తోటి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ, వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ, వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటూ టాలీవుడ్‌ని కూడా బాగు చేస్తే బావుంటది. అందరు ప్రముఖ హీరోలకి వీళ్ళే కొరియోగ్రాఫర్స్. ఇప్పుడు అనవసరమైన వివాదం గదా ఇదంతా గూడా. సరే చిరంజీవి గారు ఈ సమస్యను షార్ట్ ఔట్ జేయటానికి రంగంలో దిగారు. థాంక్ యూ.